అదేంటి బాబు, నేనొచ్చి ఇబ్బందిగా ఉందని చెప్తే సరదాగా ఉంటుంది వేసుకోమని చెప్పారు. నాకు ఈ డ్రెస్ వేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇది వేసుకోక తప్పదా? మీకు ఇలాంటివన్నీ కొత్తగానే ఉంటాయి, బట్ తప్పదు. అది ఇలాంటి డ్రెస్ అని మీరు మాతో చెప్పారా? అందరూ వేసుకునేదే అనుకున్నాం, అయినా ఇప్పుడు మా మీద తోస్తున్నారేంటి? అసలు నిజం అది కాదు. అప్పుల పాలై తలా కాస్త సాయం చేస్తారు కదా అని ఆ బఫూన్ వేషం వేశారు. మీకు కష్టంగా ఉందని చెప్తే మా ఏజీ ఆ మాత్రం సాయం చేయలేరా? ఇలా మా ఇంటికొచ్చి అడుక్కొని మా ఇంటి పరువు తీస్తారా? ఆపు, ఆపు. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నా? మా నాన్నకు అడుక్కోవాల్సిన కర్మేంటి? ఇప్పుడే కాదు, ఇప్పుడు మేము వచ్చినా తినిపోవడానికి వచ్చామన్నట్టు చాలా నీచంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంత అహంకారం నేనెక్కడ చూడలేదు. ఏదో పిలిచారు కదా అని వస్తే మమ్మల్ని ఇంత ఘోరంగా అవమానిస్తారా? ఇంతకింత అనుభవిస్తారు. ఏయ్, మర్యాదగా మాట్లాడు. నువ్వు మా వాళ్లతో మర్యాదగా మాట్లాడు. ఏంటి మర్యాద ఇచ్చేది? మీదిలాంటి బెగ్గర్స్ ఫ్యామిలీ అని ముందే తెలిస్తే అసలు మా ఇంటి గడప తొక్కనిచ్చే వాళ్ళమే కాదు. ఎంత పెద్దింట్లో పడితే మాత్రం ఏం లాభం? నీకు ఆ బుద్ధులే వచ్చాయి. ఏం చేశాను నేను? మీ పరువు తీసే పని ఏం చేశాను నేను? మాకు తెలియకుండానే ఇంటి నుంచి మీ పుట్టింటికి ఏమీ దోచిపెట్టడం లేదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా బిడ్డ మీ ఇంటి నుంచి మాకు తెచ్చి ఒక్క రూపాయి ఇచ్చినా మేం సర్వనాశనం అయిపోతాం. నా ఇద్దరు బిడ్డల్ని నేనలా పెంచలేదు. చాలే, ఇద్దరిని మా ఇంటి మీద వదిలేసి ఖర్చు తప్పించుకున్నావు కదా, దీన్నేమంటారు? చాలా ఆపమ్మా. మాకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, సిగ్గు శరం ఏమీ లేవు. మీకు అన్నీ ఉన్నాయి. అందుకే మళ్ళీ మీ ఇంట్లో ఇంకొకసారి అడుగు పెడితే చెప్పు తీసుకొట్టండి. రాబాను, మీరాగండి పెద్దవారు. మీరు తొందరపడకండి, నేను మందలిస్తాను. వద్దమ్మా, మాట్లాడింది చాలు, అన్నది చాలు. కన్నవాళ్ల ముందే కన్న బిడ్డని నీ మాట్లాడుతున్నారే. మేము ఉన్నప్పుడే అన్నవాళ్ళు, మేము లేనప్పుడు ఇంకెంత కాల్చుకు తింటున్నారు. అందుకే మీ ఆస్తులు వద్దు, నా బిడ్డ పుట్టింటికి దోచిపెడుతుందన్న నింద వద్దు. నా కూతురు ఏంటి అనేది నాకు తెలుసు. మీరన్నట్టు అడుక్కునేనా సరే నా బిడ్డను పోషించుకుంటాను, కానీ
ఇంకోసారి ఇంటికి పంపించే ప్రసక్తే లేదు. భాను, నువ్వేం ఆలోచించుకో. ఇలాంటి గొడవలు పెద్దవాళ్లకే వదిలేయాలి, అంతవరకే. నువ్వు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకు. వీళ్ళ ఆవేశాలకు నీ కాపురాన్ని బలి చేసుకోకు. నీ భవిష్యత్తు కోసమే చెప్తున్నాను భాను, నువ్వు వెళ్ళొద్దు. వద్దమ్మా, మీరు పెద్దవారు. మీ మాట కాదంటున్నందుకు క్షమించండి. మీ ముగ్గురు కోడళ్ళు మమ్మల్ని ఎంత చీప్గా చూస్తారో మీకు తెలుసు. అది ఇంకా ఇక్కడెందుకు? సవతి తల్లినైనా నా బిడ్డతో సమానంగా పెంచాను, చదివించాను, ఇంతటి దాన్ని చేశాను. ఇలాగే కడుపులో పెట్టుకుని చూసుకుంటాను. నా బిడ్డ గొప్పింటి కోడలుగా అడుగు పెట్టినందుకు చాలా సంతోషపడ్డాను. కానీ మీ మాటలు పడుతూ ఇంత నరకాన్ని అనుభవిస్తూ మాతో చెప్పుకోలేక ఎంత కుమిలిపోతోందో. కళ్ళారా దాని బ్రతుకు చూశాక ఇంకా ఎలా ఉంచుతాం? బంగారు కత్తే కదా అని గొంతు కోసుకుంటామా? రావే, మన ఇంటికి వెళ్దాం. రా. ఇంత ఘోరంగా ఆడుకుంటారా? ఇంత దారుణంగా అవమానిస్తారా? అన్నింటికీ మూల కారణం ఆ పెద్ద కోడలు దక్షే. తనే అందర్నీ మీటి ఏమీ ఎరగనట్టు నిలబడి వినోదం చూస్తూ ఉంటుంది. ప్రతిసారి మనం వాళ్ళింటి మీద పడి ఏదో దోచుకుపోతున్నామని అనుకుంటూనే ఉంటుంది. ఈసారి మనందర్నీ పిలిచింది అంటే ఖచ్చితంగా ఇలా 10 మందిలో అవమానించి పంపడానికే. అర్థమైందా? ఇంటికి పిలిచి మరి మర్యాద లేకుండా ప్రవర్తిస్తారా? ఈ వెర్రి బాగులు దానికి లోడలోడ వాగడం తప్ప ఏమీ చేత కాదు.
అదే నాలాంటిదైతే అత్త పెత్తనం ఎలా ఉంటుందో చూపించేది. నువ్వు కాసేపు ఆపుతావా? వచ్చిన దగ్గర నుంచి వాగుతూనే ఉన్నావు. నాకు ఒళ్ళు బగబగా మండిపోతోంది. మరి నాకు నన్ను అవమానించిన దానికన్నా భానుని అవమానించినందుకే ఒళ్ళు మండిపోతుంది. మనం ఉన్నామని కూడా చూడకుండా, అత్తగారి స్థానంలో ఉందని కూడా గౌరవం లేకుండా ఎంత నీచంగా మాట్లాడారో విన్నావు కదా. మళ్ళీ నా కూతురు ఆ ఇంటి గడప తొక్కాలి అంటే ఒకే ఒక్క పని చేయాలి. ఆ ముగ్గురు కోడళ్ళు మన ఇంటికొచ్చి నా కళ్ళ ముందు భానుకి క్షమాపణ చెప్పాలి. అప్పటిదాకా ఆ ఇంటికి పంపేదే లేదు. పిచ్చా నీకు? అయినా నేను నిన్ను బ్లాక్మెయిల్ చేశాను అనటానికి ఏంటి సాక్ష్యం? ఇదే ఆ బ్లాక్మెయిల్ కి నాకు సంబంధం లేదు. సంబంధం లేదు అనడానికి రుజువేది? సంబంధం ఉంది అనడానికి నేను రుజువు చూపించాను. మీరు రుజువు చేయండి. ఏజేని నిజంగానే నేను అపార్థం చేసుకుని ఒక శత్రువులా చూశాను. అసలు సూత్రధారి ఆ బద్రి అనేది ఏమాత్రం ఊహించలేకపోయాను. ఏజే ఈ తప్పు చేయనప్పుడు విక్రమ్ చెప్పినట్టు ప్రవళికను చంపడం అనేది కూడా అబద్ధమై ఉండాలి. జయమ్మ, ఏంటిది? ఇంకా జరిగిందే తలుచుకొని బాధపడుతున్నారా? జరగబోయేది తలుచుకొని బాధపడుతున్నాను. ఏం జరుగుతుందని భయపడుతున్నారు? నా కొడుకు మళ్ళీ ఒంటరివాడైపోతాడేమోనని. ప్రవళిక పోయినప్పటి నుంచి మళ్ళీ పెళ్లి చేసుకోమని ఎన్నోసార్లు అడిగాను. చివరికి ఒప్పుకున్నాడని సంబరపడ్డాను. నేను కోరుకున్నట్టే ఏజే పెళ్ళయింది. ఇది దేవుడు చేసిన పెళ్లి. ఈ పెళ్లి వల్ల ఏజేకి ఒక తోడు దొరికిందని సంతోషపడ్డాను. ఈరోజు నా కోడలు వెళ్ళిపోయింది. వెళ్ళింది అంటే మనమేమన్నా వెళ్ళిపోమన్నామా జయమ్మ? మొదటి నుండి నేను చెప్తూనే ఉన్నాను, మీరే వినలేదు. భాను మాకు అత్తగానే కాదు, ఏజేకి భార్యగా కూడా ఉండగలిగే అమ్మాయి కాదు. సరే, అయినా మేమంటే సర్దుకుపోతున్నాం. మీరు మాత్రం ఎంత సపోర్ట్ చేశారు? కనీసం మీరుండమన్నా ఉండాలి కదా. వినకుండా వాళ్ళ నాన్న రమ్మనగానే వెళ్ళిపోతుందా? మనలో ఎవరూ కారణం కాదంటావా దక్ష? భర్తని కాదని అత్తవారింటి నుండి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనం ఆలోచించకూడదు జయమ్మ. వదిలేయాలి. వదిలేస్తూ పోతే లోకంలో అసలు కాపురాలే నిలబడవు దక్ష. నచ్చలేదని, మాట వినలేదని, కోపమని, పొగరని, ఇలా రకరకాల కారణాలతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. అందుకని అందరూ వదిలేస్తున్నారా? కలిసి కాపురం చేయడం లేదా? పిల్లల్ని కనడం లేదా? ఒక్కటి గుర్తుపెట్టుకో, మన ఇంట్లోనే కాదు, ఏ ఇంట్లోనైనా భార్యాభర్తలు తగువ పడితే కలపడానికే ప్రయత్నించాలి గాని విడిపోవాలని కోరుకోకూడదు. వదిలేయమని సలహాలు ఇవ్వకూడదు. భాను నా కోడలు. నా కొడుకు ఎన్ని మాటలన్నా, కటిక నేల మీద పడుకోబెట్టినా, భార్యగా ఏనాడు చూడకపోయినా, ఏనాడు ప్రేమగా దగ్గరికి తీసుకోకపోయినా పసిపిల్లలాగే ఉక్రోషపడిందే తప్ప ఏనాడు వెళ్ళిపోతాను అనలేదు.
అలాంటిది వెళ్ళిపోయింది. పుట్టింటి గౌరవం కోసం వెళ్ళిపోయింది. నేను చూస్తూ కూడా ఆపలేకపోయాను. నా పెద్దరికం మంట కలిసిపోయింది. జయమ్మ ప్లీజ్ రా. మా జయమ్మ కదా, మా మాట వింటుంది కదా. రా జయమ్మ. టిఫిన్ చేయకపోతే ఏజే ఊరుకోడు జయమ్మా. అవును జయమ్మ, టిఫిన్ చేద్దు గాని రా. రా ప్లీజ్ జయమ్మ. కూర్చో జయమ్మ. నన్నేమీ బతిమాలక్కర్లేదు. నేను టిఫిన్ తినను. నా మనసేమీ బాగోలేదు. అది కాదు. ఎందుకు? ఎందుకో ఇక్కడున్నోళ్ళందరికీ తెలీదా? అంటే నా కోడలు ఊరికే వెళ్ళిపోయిందా? ఇప్పుడు ఆ డిస్కషన్ అవసరమా? అవసరం లేదు. మన ఇంట్లోంచి ఒక మనిషి వెళ్ళిపోతే మీకెవ్వరికీ అవసరం లేదు. అసలు నేను తిన్నా తినకపోయినా మీకు అవసరం లేనట్టే ఉండండి. నువ్వు తినకపోతే బాను వచ్చి ఎందుకు తినలేదని ఫీల్ అవుతుంది. నీకెలా తెలుసు? భాను వస్తుందని ఎలా తెలుసు? నువ్వు రమ్మని చెప్పావా? వచ్చేస్తుందా? నిజంగానే రమ్మన్నారా? తప్పకుండా వస్తుందా? ఎలా వస్తుంది నాన్న? ఈసారి మళ్ళీ ఏ గోరింక జోషం వాడో దొరుకుతాడు. పోయినసారి చిలక జోషం వాడు కదా తగిలింది. ఇడ్లీ పెట్టి మరి బయటికెళ్లిన భూకంపాన్ని భద్రంగా వెనక పంపించాడు. ఏ బల్లి శకనమో పిల్లి శకనమో, నేను అన్నట్టు గోరింక జోష్యమో ఏదో రిటర్న్ పంపిస్తుంది. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నారు అజయ్? అదంతే.
బాను బయటకు వెళ్ళటానికి రీజన్స్ కావాలి కానీ రిటర్న్ రావడానికి